నీ జీవితానికి ఉపయోగపడే అతి ముఖ్యమైన విషయం ఒకటి ఇప్పుడు చెప్తాను. అలాగే ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడు. దాన్ని ఎలా ఆచరించాలన్న విషయాన్ని కూడా క్లుప్తంగా చెప్తాను. నిజం చెప్పాలంటే మనలో చాలా మంది మన జీవితానికి ఏది అత్యంత ఇంపార్టెంట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. నీకు జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావు, దానికోసం ఏం చేయాలన్న విషయం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 100% చాలా మందికి తెలుసు. అంటే ఒక్కొక్కరికి కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా. స్టడీలో నేను ఇక్కడ ఈ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది, లేదంటే కొంతమందికి ఈ స్కిల్ నేర్చుకోవాలంటుంది, కొంతమందికి యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటుంది, కొంతమందికి ఈ ఉద్యోగం చేయాలని ఉంటుంది, కొంతమందికి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. ఎవరికి ఏది ఉన్నప్పటికీ దాని గురించి పర్టికులర్ అవగాహన, దాని గురించిన ఇన్ఫర్మేషన్ అనేది పక్కా మన దగ్గర ఉంటుంది. 100% చాలా మంది నేను అబ్జర్వ్ చేసేసిన. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, అందరు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, నీ జీవితానికి అత్యంత ముఖ్యమైన విషయం అని తెలిసినప్పటికీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. చాలా మంది చేస్తున్నారు. నా కళ్ళారా నేను చూస్తున్నాను. నిజం చెప్పాలంటే నా జీవితానికి అతి ముఖ్యమైనది కూడా నేను చాలా సంవత్సరాలు లేట్ చేసిన. ఈ విషయాన్ని నేను ఈ వీడియోలో ఎందుకు ఇంత క్లుప్తంగా చెప్తున్నానంటే, మేబీ స్టార్టింగ్ స్టేజ్లలో గనక ఈ విషయం గురించి మీకు సంపూర్ణంగా అవగాహన తెలిస్తే, ఈవెన్ దో ఏ ఏజ్ వాళ్ళైనా సరే దీని గురించి స్పష్టంగా అవగాహన ఇప్పటికీ తెలిస్తే 100% ఇక్కడ నుండి అయినా టైం వేస్ట్ చేయకుండా దాన్ని ఆచరిస్తారన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు చెప్తా ఉన్నా. వయసు ఏదేమైనప్పటికీ ఎర్లీ ఏజ్ లలో ఉంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. లేట్ ఏజ్ లో చూసినా తప్పులేదు. ఏదైనా సరే రీస్టార్ట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎప్పుడు తెలుసుకున్నాం అన్నది కాదు, ఇక్కడ నుండి ఆచరించినమ్మా లేదన్నది అది చాలా ప్రధానమైన విషయం. ఇక్కడ ముఖ్యంగా ఏమవుతుందంటే, చాలా మంది ఈ రోజు ఈ క్షణానికి ఏం చేయాలి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలనేది మొత్తం తెలుసుకుంటా ఉంటారు. కానీ దానికి సంబంధించి ఒక స్టెప్ ముందరికి వెళ్ళారు. దాన్ని స్టార్ట్ చేసే ప్రాసెస్ ని చేయలేకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఈ రోజు అతి ముఖ్యమైన పనులన్నీ ఒక వ్యక్తి రాసుకుంటాడు, చేసుకుంటాడు. అందులో అతి ప్రధానమైంది తన జీవితానికి మొత్తం ఉపయోగపడేది కూడా తెలుసుకుంటాడు. బట్ ఆ పనిని సాయంత్రం వరకు చేయడు. దాన్ని ప్రోక్రాస్టినేషన్ చేస్తూ పోతా ఉంటాడు. అంటే చేద్దాం, నెక్స్ట్ చేద్దాం, నెక్స్ట్ చేద్దాం. 100% ఇక్కడ ఒకటి ఏం జరుగుతుందంటే, అది జర ప్రెషర్ ఉంటది. అది ముఖ్యమైన పని కాబట్టి నిన్ను ఆలోచింపేలా చేస్తుంది, నీ మనసుని కొద్దిగా సతమత పెట్టేలాగానే ఉంటుంది. అందుకోసమే నీ మనసు కొద్దిగా వాయిదా వేసి సాయంత్రం వరకు, రాత్రి వరకు తీసుకొని వచ్చి ఆ డే చేయకుండా నిన్ను చేస్తుంది. దాని పని అదే. ఎందుకంటే ఇబ్బంది పడడం దానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఆ నిర్ణయం తీసుకొని ఆ పనిలో పోతా ఉంటే ప్రతిరోజు దానికి సంబంధించిన యాక్టివిటీ చేయాలి కదా. మనసుకు అది ఇష్టం ఉండదు. అది ఫ్రీగా ఎంటర్టైన్ అవ్వాలనుకుంటది. ఫ్రీగా డోపమిన్ దొరికితే చాలు, ఎగ్జైట్ అయ్యి ఉందామంటది. అంటే ఎవరో చేసిన కంటెంట్ ని చూద్దాము, రిలాక్స్ అవుదాం అని ఉంటది. మనమే కంటెంట్ క్రియేట్ చేసి వీడియోలు పెట్టాలంటే దానికి ఎఫెక్ట్ పడుతుంది కదా. సో అది ఇష్టపడదు. అలా అతి ముఖ్యమైనది జీవితంలో, ఈ రోజు ఒక పని చేద్దాం అనుకున్నాం దానికి సంబంధించింది, ఆ పని చేయకపోతే ఎంత రిగ్రెట్ గా ఉంటుంది. అది 1-2 రోజులు చాలా బాధపడతారు నైట్ లో కూడా. కాకపోతే ఇదే విషయాన్ని ఒక 4-5 ఒక నెల రోజులు చేసేసరికి చాలా లైట్ గా తీసుకొని దాన్ని మర్చిపోతారు. మళ్ళీ ఏదో ఒక సందర్భం వస్తుంది, 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు, బాగా ఎగ్జైట్ అయిపోతారు. దానికి సంబంధించి పని స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు చేయకుండానే దాన్ని వదిలేస్తా ఉంటారు. నా లైఫ్ లో నేను చాలా రోజులు అలాగే చేస్తున్నాను. అతి ముఖ్యమైనది ఏంది నా జీవితానికి అనేది నేను ఎప్పుడో తెలుసుకున్నాను. కాకపోతే దానికి సంబంధించి ఏం పని చేయాలనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ ఆ పనికి స్టెప్ బై స్టెప్ ముందరకు తీసుకోవడంలో తెలియకుండానే మనం వెనుకబడిపోతా ఉంటాం. ఇది ఎవరి తప్పు కాదు. ఇది సైకలాజికల్ గా ప్రతి ఒక్కరి మనిషి మానసిక స్థితి ఇలాంటిది. అది ఎవరి తప్పేం కాదు. మనిషి యొక్క స్థితి అది. వాయిదా వేసే పద్ధతి వెనుకకు లాగుతా ఉంటుంది. దాన్ని ఎవరైతే ఓవర్కమ్ చేసి, ఎవరైతే స్టెప్ ముందరకు వేస్తారో వాళ్ళు ఏదైతే కావాలనుకుంటారో దాన్ని అయిపోతా ఉంటారు డెఫినెట్ గా. స్టార్టింగ్ డేస్ లలో 100% అది చాలా ఇబ్బందిగానే ఉంటుంది. హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, దాని మీద టైం బాగా స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఏకాగ్రతతో చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే కొన్ని రోజులు దాని మీద బాగా చేసుకుంటా పోతామో, బాగా కంటిన్యూ ఎఫర్ట్ పెట్టుకుంటా పోతామో, అది మన లైఫ్ లో ఒక భాగమే అయిపోతుంది. క్యాజువల్ గా ఏ పనులు అయితే నువ్వు ఇష్టంగా చూస్తా ఉంటావో ఆ పని చేసేందుకు కూడా సేమ్ సింపుల్ గా అలాంటిది ఏమి ఉండదు. హ్యాపీగా చేసేసుకుంటా పోతావు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదైనా ఉంది ప్రాబ్లం అంటే అది స్టార్టింగ్ డేస్ లలోనే ఉంటుంది. సో ప్రతి ఒక్క సమస్య ఇది అని తెలుసుకున్నాం కదా. దీనికి సంబంధించి ఎలా స్టెప్ ముందరికి వెళ్ళాలి, నేను ఎలా చేసినాను.
ఎస్ నా లైఫ్ లో నేను ఒక పని చేద్దాం అనుకున్నాను. దానికి సంబంధించి నేను చాలా సార్లు ఒకసారి చేసినాను, మళ్ళీ మర్చిపోయినాను, మళ్ళీ ఆలోచించినాను, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, మళ్ళీ మర్చిపోయినాను. బట్ ఈసారి నేను అలా చేయలేను. 100% ఏ పని అయితే చేద్దాం అనుకున్నానో నేను లేచినప్పటి నుండి నా మొదటి ప్రాధాన్యత దానికే ఇచ్చినాను. అంటే 16 పనులు ఉండవు మన జీవితంలో. అతి ముఖ్యమైన పని అనేది ఒకటే ఉంటుంది. అంటే 5 సంవత్సరాలైనా మన జీవితానికి ఉపయోగపడేది, 10 సంవత్సరాలైనా మన జీవితానికి ఉపయోగపడేది. ఈవెన్ దో మన ఓల్డ్ ఏజ్ లో కూడా మనకు అది ఉపయోగపడేది ఉంటుంది. మేబీ మనీ రిలేటెడ్ అయిందన్నా, సాటిస్ఫాక్షన్ రిలేటెడ్ అయిందన్నా, ఏదైనా ఉండొచ్చు. అది ముఖ్యమైనది, చాలా ప్రాధాన్యమైనది. సో నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే మార్నింగ్ లేచినప్పటిసరి నా మొదటి ప్రాధాన్యత అదే. ఎంత వీలైతే అంత ఆఫ్టర్నూన్ లోపల ఆ పని కంప్లీట్ చేసేందుకే నా మొదటి ప్రయత్నం నేను చేసుకుంటా పోయినా. స్టార్టింగ్ డేస్ లో చాలా ఇబ్బందిగా అనిపించేది. తప్పించుకొని ఏదేమైనప్పటికీ నేను ఒక కండిషన్ పెట్టుకున్నా. ఈ పని అది పెద్ద హార్డ్ వర్క్ ఏం కాదు, మరి కొంపలు ముంచేంత, మరి చెమటలు తీసేంత పని ఏం కాదు. సో ఆఫ్టర్నూన్ లంచ్ టైం లోపల ఈ పని చేయాలి. ఏ రోజైతే నేను లంచ్ టైం లోపల ఈ పని చేయాలనుకో, ఆఫ్టర్నూన్ లంచ్ తినొద్దు అన్న డిసిజన్ నేను తీసుకున్నాను. సో ఇనిషియల్ స్టార్టింగ్ డేస్ లలో చాలా సార్లు నేను ఓకే ఎంత స్ట్రాంగ్ గా డిసిజన్ తీసుకున్నాను కాబట్టి మొదట్లో 9-10 లోపల నా పని కంప్లీట్ చేసేసుకుంటా పోతా ఉంటాయి. కానీ అలా చేసుకుంటూ 10 డేస్ అయిన తర్వాత ఏదో మధ్యలో ఒక తెలియని వస్తుంది కదా, ఏదో చేస్తున్నాం మన ఇంటెన్షన్ తో మెల్లగా లేట్ చేసుకుంటా 12 గంటలకు 1 గంటలకు ఇక్కడ వరకు లాక్కుంటూ తీసుకొచ్చినాను. అలా ఏదో ఒక సందర్భం వచ్చేసరికి నేను చాలా స్ట్రిక్ట్ గా ఫిక్స్ అయినాను కదా, ఒకవేళ ఈ పని కనుక నేను చేయకపోతే ఆఫ్టర్నూన్ తినొద్దు అని. తినేందుకు ప్రయత్నించిన మనసు ఒప్పల. ఒక్కసారి అది పక్కకు పెట్టేసి మనం ఏదైతే చేయాలనుకున్నామో ఆ పని కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ లంచ్ చేసిన. సో ఇది నా లైఫ్ లో అది భాగమైపోయింది. ఇప్పుడు ఏదేమైనా నేను ఆఫ్టర్నూన్ 2 లోపల దానికి సంబంధించిన పని నేను 100%, పెద్దగా టైం ఏమి ఉండదు, జస్ట్ 40 మినిట్స్ లేకపోతే 30 మినిట్స్. స్టార్టింగ్ డేస్ లలో 1 అవర్ తీసుకుంటుండే, ఇప్పుడు జస్ట్ 30 మినిట్స్ లోనే ఆ పని కంప్లీట్ చేసేస్తున్నాను. సో 100% మీరు ఆలోచించండి, ఇది 100% వర్కౌట్ అవుతుంది. నీ జీవితానికి అతి ప్రధానమైన విషయం, అతి ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో అది ప్రతిరోజు చేయాల్సిన విషయం అయి ఉంటే 100% దాన్ని ఫస్ట్ ప్రాధాన్యతగా మీరు పెట్టుకొని ఉదయం లేచి మీ కాలకృత్యాలు తీసేసుకొని తిని జాబ్ సంథింగ్ ఏదో వెళ్ళేసిన తర్వాత ఫస్ట్ మీకు ఫ్రీ టైం దొరికితే చేసే పని అదే అయి ఉండాలి 100%. చాలా మంది ఇది నెగ్లెక్ట్ చేసేసి రాత్రికి చేద్దాం, సాయంత్రం చేద్దాం, దీన్ని ఎప్పుడైతే లాగించుకుంటా, ఎప్పుడైతే ప్రోక్రాస్టినేషన్ చేసుకుంటా సాయంత్రం వరకు ఎప్పుడైతే తీసుకొస్తున్నామో 100% అది స్కిప్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. ఏదో ఒక రీజన్, ఏదో ఒక కారణం చేత 100% పోతా ఉంటుంది. ఐ థింక్ నేను ఈ మెథడ్ నేను ఫాలో అవ్వబట్టి 1 ఇయర్ అబౌవ్ అయిపోతుంది. అది నేను కంటిన్యూగా చేసుకుంటా పోతున్నా, ఏం ఇవ్వట్లేదు. కానీ కొన్ని బ్యాడ్ సందర్భాలు వచ్చినాయి. కొన్ని సందర్భాలు ఎట్లా వచ్చినాయంటే కొన్ని మెడికల్ ఎమర్జెన్సీస్ వల్ల నేను 2 o'clock వరకు చేయలేను. అఫ్ కోర్స్ నేను ఆ టైంలో ఆఫ్టర్నూన్ తిండి కూడా తినలేను. బట్ పడుకునే లోపల 100% నేను గ్యారంటీ ఇవ్వగలను, పడుకునే లోపల ఆ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాతనే పడుకున్నాను. మరి అంత పర్టికులర్ గా ఉండాల్సిన అవసరం లేదు, అంత స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. బట్ 365 రోజులలో 4-5 రోజులు ఆ పని స్కిప్ చేసినా పెద్ద తప్పేం ఉండదు. అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పలేదు. బట్ నువ్వు ఎంత కమిట్మెంట్ తోటి ఉన్నావు అనేది అప్పుడే తెలుస్తుంది. నీకు తప్పించుకునే అవకాశాలు చాలా దొరుకుతా ఉంటాయి. నువ్వు ఆ పనిని వాయిదా వేయడానికి అవకాశాలు బోలెడన్ని వస్తా ఉంటాయి. బట్ అలాంటి టైంలో కూడా నువ్వు తప్పించుకోకుండా ఆ పనిని నువ్వు చేస్తే ఆ రోజు ఆ పని చేసిన తర్వాత నీకు దొరికే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఎస్ నేను చేయగలను, నేను ఏదైతే డిసిజన్ తీసుకున్నానో అది నేను 100% చేయగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు స్ట్రాంగ్ గా డిసిజన్ తీసుకున్న తర్వాత స్టార్టింగ్ డేస్ లలో ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు ఎవరైనా చేస్తారు, కంటిన్యూగా చేసుకుంటా పోతారు. బట్ అట్లా మేజర్ గా సంఘటనలు జరిగినప్పుడు వాటిని కూడా నువ్వు ఓవర్కమ్ చేసుకొని 100% నువ్వు ఆ పని చేసినావు అనుకో, అప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది ఇప్పుడు ఏ పాయింట్ అయితే ఒక్క దాన్ని కంటిన్యూ చేసినామో ఇది కనుక ఒక సంవత్సరం అట్లా కంటిన్యూ చేస్తే నువ్వు తర్వాత నెక్స్ట్ తీసుకోపోయే ప్రతి డిసిజన్ మీద నీకు 100% కమాండ్ ఉంటుంది. అంటే ఆ పని పైన నీకు ఒక పట్టు ఉంటుంది, పట్టుదల అనేది డెఫినెట్ గా ఉంటుంది. సో ఏ టైంలో ఏది చేయాలి, ఏ టైంలో ఏది చేయకూడదు అనేది ఒక నియంత్రణ అనేది నీ పైన నీకు వచ్చేస్తా ఉంటుంది. లైక్ నీ మేధస్సు నీ మనసు పైన కంట్రోల్ తీసుకొస్తా ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయం ఇదే. వీడియో ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఛానల్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.